Cops in Hyderabad have cracked a ring of chain snatchers where a duo who are reportedly brothers have given shape to several cases in 1.5 months. ఈరోజు మార్నింగ్ మన సెంట్రల్ జోన్ అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు ఇంపార్టెంట్ చైన్ స్నాచర్స్ని పట్టుకోవడం జరిగింది. దీనిలో ఒకరు గఫార్, ఇంకా ఒకరు మెహరాజ్. వీళ్ళిద్దరూ అన్నా తమ్ములు, చంద్రాయన్ గుట్ట చెందిన వీళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు వీళ్ళని 7 కేసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 1.5 months ఈ టైం లోపల మన సిటీలో, హైదరాబాద్ సిటీలో 7 ప్లేసెస్లో చైన్ స్నాచింగ్ వీళ్ళు చేశారు. గతంలో వీళ్ళ మీద 21 చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి. ఆ 21 కేసులు 2012 నుంచి కంటిన్యూస్గా వీళ్ళు ఈ నేరాల్లో పాల్పడుతున్నారు. హిమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్ నుంచి వీళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు 4 కేసులో కన్విక్షన్ కూడా వచ్చి వీళ్ళిద్దరి మీద కన్విక్షన్ వారెంట్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ రోజు అరెస్ట్ చేస్తున్న ఈ 7 కేసులతో కలిపితే టోటల్ 28 కేసులు వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళిద్దరూ అన్నా తమ్ములు అన్నమాట. వీళ్ళు ఈ నేరాలు చేసే విధానం మనం చూస్తే, అన్నయ్య 2-వీలర్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఈ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన స్నాచ్ చేస్తాడు. ప్రతి అఫెన్స్లో ఈ సేమ్ ఇమ్మో వాడి ఉన్నారు. ఇద్దరు కలిస్తేనే ఈ నేరాలు చేసి ఉన్నారు. వీళ్ళు ఏదైనా సెక్లూడెడ్ ప్లేసెస్ తిరిగి మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం మహిళలు ఒంటరిగా వస్తున్న మహిళల్ని చూసి అటాక్ చేయడం జరుగుతుంది. వాళ్ళు 2-వీలర్లో ఎప్పుడు మిర్చి పౌడర్, చిల్లీ పౌడర్ కూడా పెట్టుకుంటున్నారు. ఎక్కడైతే సిటిజన్స్ వీళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారో, లేదంటే విక్టిమ్స్ వీళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, అప్పుడు వాళ్ళ మీద ఈ చిల్లీ పౌడర్తో దాడి చేసి వీళ్ళు ఎస్కేప్ అయిన సంఘటనలు ఉన్నాయి. అది వీళ్ళు నేరాలు చేసే విధానం. ఈ లాస్ట్ అఫెన్స్ అబిద్ పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 1వ తారీఖు జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు దాదాపు 29 days ఈ క్రైమ్ని టెక్నాలజీ ఉపయోగంతో, సీసీటీవీ కెమెరాస్ ఒక సపోర్ట్తో అబిడ్స్ ఏసీపీ గారు, అబిడ్స్ ఇన్స్పెక్టర్ గంగారాం, అబిడ్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మోహన్ రావు గారు, ఇంకా క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ నరేష్, వీళ్ళందరూ వీళ్ళతో పాటు హెడ్ కానిస్టేబుల్స్ అండ్ సిబ్బందిలు కలిసి దీన్ని చక్కగా పట్టుకోవడం జరిగింది.